ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మొన్న ఢిల్లీలో విద్యార్థులది పేపర్ లీకేజ్ మీద అమర నిరాదీక్షకు దిగినటువంటి నేత ప్రాణం కోల్పోతున్నటువంటి తరుణంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత కనికరం లేకుండా మొండిగా వ్యవహరిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పి అనేక విద్యార్థి సంఘాలు దేశం మొత్తం అల్లగోలు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే విద్యార్థుల మీద ఆయనకు నిరంతరంగా ర్యాలీ చేస్తున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడుతుందని యావత్ విద్యార్థులు మొత్తం ఈ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు మొత్తం డ్రంకు అనేక మత్తు పదార్థాలలో దించి యువతని మానసికంగా స్థితి కోల్పోయి ఇవాళ యువతి ప్రపంచం మీద ఆలోచించిన స్థితిలో లేరు. అటువంటి వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తా ఉన్నాయి. విద్యార్థులంతా మేలుకొని భవిష్యత్తు తరాల మీది రాబోయేటటువంటి తరం యువతరం మొత్తం ఢిల్లీ పీఠం కదేటట్టు మరో బలమైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎంత నిర్బంధం చేస్తే ఉద్యమం అంత ఉవ్వెత్తుతని చెప్పి విద్యార్థులు లాఠీచార్జీ చేస్తే అదే విధంగా కేంద్ర మంత్రి ఇప్పుడు కూడా రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేయకుంటే మరొకసారి ఢిల్లీ నలుమూల నుంచి యువతరం మొత్తం వేలాదిగా కదిలించి ఢిల్లీని దిగ్బంధం చేస్తామని తెలియజేస్తూ, అదే విధంగా రైతులు అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకొని చిన్న 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 వ్యాపారాలు మొత్తం దెబ్బతినే స్థితిలో ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఢిల్లీలో రైతాంగం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే రైతుల మీద కూడా లాఠీ చార్జ్ చేసి రైతులను కూడా కొట్టడం జరిగింది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని ఖచ్చితంగా ఈ సమాజం ఆదరిస్తుంది. అటువంటి వారి మీద లాఠీలు కురిపించినటువంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. రేపు మీ భవిష్యత్తు కూడా దగ్గరలో ఉంది. అదేవిధంగా రకరకాల రూపంలో ప్రజలను నిర్బంధం చేసి ఇవాళ ఆదివాసుల మీద ఉక్కుపాదం చేసి ఆదివాసుల అడవిలు కూడా అందం చేసి అపారమైన ఖనిజ సంపద దోచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాలు భాగంగానే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రల భాగంగానే మావోయిస్టు పార్టీని అంతమొందించడం చెప్పి పలు సందర్భాల్లో పబ్బం గడుపుకున్నప్పుడు కూడా ఇవాళ ఆదివాసులు యావత్ మొత్తం మూగజీవులు వేలాది మందిగా తరలి ఇవాళ బలమైన ఆదివాసీ ఉద్యమం కూడా జరుగుతుంది. అనేక ఉద్యమాలు ముందుకు వస్తున్న దేని ఆపగలుగుతూ నీ ఆలోచన వెనక్కి తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి తెలియజేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం నగర కార్యదర్శి పాముల మోహన్ రావు నా పేరు. మోడీ నియంత్రణ పాలనను ఇండియాలో నడుపుతూ నేనే 3 సార్లు గెలిచినని చెప్పి అహంకారంతో దురహంకారంతో ఇవాళ మత సామరస్య ధోరణిని పాటించకుండా హిందూ ఫాసిజాన్ని ఇండియాలో చొచ్చుకొని వచ్చే విధంగా హిందూ పాఠాలను విద్యార్థులకు నేర్పుతూ అదేవిధంగా నీటు అంటే ఈ దేశానికి వైద్యం చేసి కోట్ల మంది ప్రజలను బతికిచ్చే నీటు విద్యను దాన్ని కొంతమంది కార్పొరేట్ సంస్థలకు అమ్మి పేపర్లు అమ్మి దాన్ని నిర్వీర్యం చేసి నీటు ఎగ్జామ్ మొత్తాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. దానికి బాధ్యులైన అధికారులను మేధావులను కొంతమంది దాన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఆ పేపర్ అమ్మడం జరిగింది. దాన్ని పట్టుకొని వాళ్ళు శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి ఐక్య ఉద్యమాలు నిర్మించినటువంటి కాక్రోచ్ పేరుతో వచ్చినటువంటి విద్యార్థి సంఘం ఆ విద్యార్థి సంఘం నిరాదీక్ష చేస్తుంటే కనీసం కనికరం లేకుండా నియంత్రణ పాలనగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి పోలీసు రాజ్యంతో విద్యార్థులను కొట్టడం జరిగింది. విద్యార్థులు ఎంతో మంది హాస్పిటల్ పాలయ్యారు. 70 మంది విద్యార్థులు హాస్పిటల్లో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సందర్భం. అదే క్రమంలో ఇవాళ ఇండియాలో సీక్రెట్ గా దొంగతనంగా రైతులకు తెలియకుండా 2023లో బ్యాన్ చేసినటువంటి 3 కోళ్ల వ్యవసాయ చట్టాలను ఇవాళ మళ్ళీ సీక్రెట్ గా తీసుకొచ్చి రైతులకు తెలియకుండా ట్రేడింగ్ విధానంగా అమెరికాతో సీక్రెట్ ఒప్పందం జరుగుతుంది. మోడీ ప్రభుత్వాన్ని తెలుసుకొని రైతు సంఘాలు ఇవాళ నాయకులు దాన్ని ట్రేడింగ్ ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నా చేయడానికి బయలుదేరిన నాయకులను ముందే మూసిపారేసి వాళ్ళను సీక్రెట్ గదుల్లో పెట్టి ఎక్కడ దాచారో తెలియకుండా మోడీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే రైతులు పండించిన పంటను రైతులు ఈ దేశంలో కొన్ని కోట్లకు విలువలు చేసే పంట పండింది. ఆ పంటను మన పంట ఉండగానే ఇతర దేశాల నుంచి ఆ పంటను సప్లై చేసుకుంది. మొక్కజొన్న కోట్ల మిలియన్ల డాలర్ల ఖరీదు చేసే టన్నుల మొక్కజొన్న పండింది. అదే మొక్కజొన్న మన దేశంలో ఉండగానే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన మొక్కజొన్నకు విలువ లేకుండా చేయడం జరిగింది. కోళ్ల పారాలు వేసుకుంటే కోళ్ల పారాలు కనుక ఇతర దేశాల నుంచి కోళ్లను సప్లై చేసుకొని దిగుమతి చేసుకొని రైతులను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి
చిన్నతర పరిశ్రమలో, చిన్నతర వ్యవసాయంలో, కమ్మతంలో రైతులను నడ్డి విరిచే కొత్త ట్రేడ్ విధానాన్ని అమెరికాతో సీక్రెట్ ఒప్పందం, దొంగ ఒప్పందాలు చేసుకున్న మోడీ గవర్నమెంట్ ను దిగిపోవాలని చెప్పి, దీనికి ఐక్య ఉద్యమాలు చాలా బలంగా ముందుకు వస్తాయని చెప్పి, ఈ మోడీ నియంత్రణ గవర్నమెంట్ పాలన పారదోలని చెప్పి మేము కోరుకుంటూ మా అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాం.